ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని దాంట్లో ఫిష్ వేసి ఫిష్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అదే కడాయిలో ఆయిల్ తీసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగాక ఆనియన్స్ పకోడీ చేసుకునే టైప్లో ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దాంట్లో ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత కసూరి మేతి, అల్లం, గార్లిక్, ఆనియన్ పేస్ట్ వేస్తే ఫిష్ ఫ్రైకి టేస్ట్ వస్తుంది. అలాగే దాన్ని పచ్చివాసన పోయే వరకు ఉంచుకొని తర్వాత పసుపు వేసుకొని అది కొంచెం మగ్గాక మనం ఫ్రై చేసుకున్న ఫిష్ని దాంట్లో వేసుకొని దానిపైన కారం, తగినంత కారం, సాల్ట్ అండ్ ధనియా పౌడర్, జీలకర్ర మెంతి పౌడర్. ఫిష్కి మెయిన్గా టేస్ట్ వచ్చేది జీలకర్ర మెంతుల పౌడర్. తగినంత సాల్ట్ వేసుకోవాలి. క్వాంటిటీ బట్టి దానికి తగినంత జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి వేసుకుంటే ఫిష్కు సరి అయిన టేస్ట్ వస్తుంది. ఇలా వేసుకున్నాక ఆ మసాలా మొత్తము ఫిష్ ముక్కలకు పట్టేట్లుగా మంచిగా కలుపుకోవాలి. అలా కలుపుకోవడంలో కూడా కొంచెం స్మూత్గా కలుపుకుంటే ఫిష్ ముక్కలు అనేవి విరగకుండా అలాగే ఉంటాయి. మంచిగా అంతా మసాలా పట్టేటట్లుగా కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక కొద్దిసేపు ఉంచాక పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే యమ్మీ ఫిష్ కర్రీ రెడీ. సర్వ్ చేసుకోవచ్చు.